కాకినాడలో గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందించేందుకు తంగేళ్ల హార్ట్ కేర్ ఆసుపత్రి ప్రారంభమైంది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగేళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా ఇకపై హృద్రోగులకు మెరుగైన చికిత్సలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రిని ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహా ప్రజాప్రతినిధులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాకినాడలోనే గుండె వైద్యం అందుతుందని తెలిపారు. బాబు గారు రండి. వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో ఇనాగ్రేషన్స్కి వెళ్ళటం జరిగింది, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా మా ఫ్యామిలీలో నా సొంత తమ్ముడు డాక్టర్ తంగేళ్ల వెంకటేశ్వరరావు ఈరోజు హార్ట్ క్లినిక్ని తంగేళ్ల హార్ట్ కేర్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. తమ్ముడు గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాడు రూమ్లోకి వెళ్ళాలి అంటే కూడా ఇలా కింద చూసుకుని ఏదైనా తొక్కేస్తామేమో అనుకుని వెళ్ళేలా ఉంటుంది. అంటే కింద నిండా బుక్సే, ఆడు ఎక్కడ పడుకుని ఎలా చదువుతాడో ఏం తెలియదు. ఇప్పటికీ కూడా ఇంకా ఈ స్పెషాలిటీ ఈజ్ అతను మాట్లాడే విధానం కానివ్వండి, అతను డయాగ్నోస్ చేసే విధానం కానివ్వండి, అదే సగం క్యూర్ ఇస్తుంది. సో అలాంటి ఒక మానవత్వంతో కూడిన ఒక డాక్టర్ అక్కర్లేనివి ఎంకరేజ్ చేసి ప్రజల చేత ఖర్చు పెట్టించకుండా ఎప్పుడూ ఒక సామాన్యుడు మధ్యతరగతి ఎలా ఆలోచిస్తాడో, ఇంతకుముందు డాక్టర్స్ పెద్దలు ఎలా వ్యవహరించారో, ఇంకా ఒక మొత్తం నాలెడ్జ్ ఉన్న ఒక పాత కాలపు సాంప్రదాయాలతో కూడిన ఒక విలువలతో కూడిన ఒక డాక్టర్ మా తమ్ముడు. అది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ వీడి వల్ల ఎప్పుడూ ప్లస్ నాకు, అంటే మీ తమ్ముడు బాగా చేస్తున్నారు, మీ తమ్ముడు బాగా చేస్తున్నారు, మీ తమ్ముడు బాగా చేస్తున్నారు అంటారు. కానీ నా వల్ల వీడికి ఎప్పుడూ నష్టమే. ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసి ఎవరే ఆడికి డిస్కౌంట్ ఇప్పించరా, వీడికి డిస్కౌంట్ ఇప్పించరా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాను. వీడి జీతం అంతా నేను ఇప్పించే డిస్కౌంట్లోనే పోతుంది. పాపం ₹1 కూడా ఆడికి ఇప్పటివరకు జీతం తీసుకున్నట్టయితే నాకు తెలియదు. ఎందుకంటే ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తుందంటే దాంట్లో ఇతనికి 20,000 తగ్గించండి, అతను 30,000 తగ్గించండి. డిస్కౌంట్స్ వల్ల ఎక్కువ మందికి డిస్కౌంట్స్ ఇప్పించి అతని శాలరీలోంచి కట్ చేసేసి ఆడి ఇన్కమ్ అంతా కూడా నేను అంటే ఇలా డిస్కౌంట్స్ రూపంలోనే ఇది చేసేసాను. సో డెఫినెట్లీ he will become one of the best doctor, one of the best cardiologist in the state, and everyone in our family believes that, and everyone around us also believes that. So I wish him all the best for his a long journey and upcoming new bigger hospital to serve the people of Kakinada in and around, and I wish him all the best. Thank you. ఈ రోజున చాలా మా కుటుంబంలో చాలా శుభదినం. ఎందుకంటే మాకు స్వయాన్న అల్లుడి గారైనటువంటి తంగేళ్ల వెంకటేశ్వరరావు గారు అంటే నాకు పెద్ద కొడుకుతో సమానం. చాలామంది అల్లుడి గారు అంటారు, కానీ నాకు పెద్ద కొడుకు అతను. ఆయన ఈ రోజున ఇక్కడ తంగేళ్ల హార్ట్ కేర్ అంటే వాళ్ళ నాన్నగారు కాశీం, ఇది మా అందరిది కాదు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు నువ్వు కార్డియాలజీ చేయాలిరా, నువ్వు మంచి కార్డియాలజిస్ట్గా అవ్వాలి అని చెప్పి ఆయన ఎప్పుడు అనేవారు. మేమిద్దరం ముచ్చరించుకున్నప్పుడు చాలాసార్లు మా అబ్బాయిని కార్డియాలజిస్ట్గా చూడాలని అనేవారు. కానీ దురదృష్టవశాత్తు కోవిడ్ మహమ్మారి ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. అయినా సరే ఆయన అందరూ ఈ రోజున మా మధ్యలో ఉన్నట్టే మేము అందరం భావిస్తున్నాం. మరొక విషయం ఏంటంటే మేము వెంకటేశ్వరరావు గారు చాలా ఇప్పుడు ఇందాక మన బాబు గారు చెప్పినట్టు హస్తవాసి చాలా మంచిది. ఆయన సక్సెస్ రేటు చూసి అపోలో వారు ఆయన్ని ఈ రోజున అత్యంత ఉన్నత స్థానంలో పెట్టారు. ఆయన చేసినటువంటి, నాకు తెలుసుండగా ఆయన చేసినటువంటి యాంజియోలు అవన్నీ కూడా ఈ రోజున అపోలోలో ఒక రికార్డుని సృష్టించిందని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మెయిన్ మా కుటుంబంలో అందరిది కూడా ఎక్కువగా సేవా దృక్పథం. మా అల్లుడి గారు కూడా అన్ని ఊర్లు వెళ్ళి స్లమ్స్లో మావిడాడ అవనివ్వండి, తుని అవనివ్వండి, ఇక్కడికి ఎప్పుడు వీల్స్ మీద తిరుగుతుంటాడు. ఇంక నీకు ఎప్పుడు ఉంటుందా ఫ్యామిలీ లైఫ్ అంటే, లేదంకిల్ ముందు మనం సేవ చేయాలా, ప్రజలు ముఖ్యం, అన్నిటికన్నా ముఖ్యమైనది హార్ట్ బాగుంటే మిగతా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పి ఎప్పుడూ
నాతో ఆయన సంభాషిస్తూ ఉంటారు. తంగేళ్ళ వెంకటేశ్వరరావు గారు నా అల్లుడు గారు. ఆయన అత్యంత నైపుణ్యం గల కార్డియాలజిస్టు. అంతేకాకుండా ఎంతో సేవా దృక్పథము, పేషెంట్ని అస్సలు భయపెట్టకుండా ఎంతో సౌమ్యంగా చిరునవ్వుతో వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళకి జబ్బు తగ్గించే విధంగా ఎంతో బాగా ట్రీట్మెంట్ చేస్తారు. తప్పనిసరిగా ఎవరైనా సాధారణ వ్యక్తులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా అపోలోలో రావడానికి కొంత భయపడే వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీగా ఉండి తన సేవ అందరికీ అందించడానికి, అందుబాటులో ఉండడానికి ఈ తంగేళ్ళ హార్ట్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశారు. కాబట్టి కాకినాడలో మన ప్రజలందరూ కూడా అందరూ సొంత ఫ్యామిలీలో ఎవరైనా ఏ సమయంలో అయినా వచ్చి వాళ్ళకి ఎటువంటి ముందు జాగ్రత్తగా ఎటువంటి హార్ట్ పెయిన్ కానీ ముందు సిమ్టమ్స్ ఏమున్నా సరే వెంటనే వచ్చి తక్షణం పరీక్ష చేయించుకుని చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో తంగెళ్ళ హార్ట్ కేర్ ఆసుపత్రి ప్రారంభించుకోవడం జరిగింది. డాక్టర్ వెంకటేశ్వర గారు, మీ అందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి డాక్టర్ సుమన్ గారు వారి యొక్క నేతృత్వంలో తంగెళ్ళ హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించుకోవటం నిజంగా డాక్టర్ టీవీ రావు గారు, డాక్టర్ సుమన్ గారికి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. దేనికంటే హార్ట్ స్పెషాలిటీలో ప్రముఖ నిపుణులుగా పేరుగొంది ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఆసుపత్రి పెట్టుకుంటే అటు ఎక్కువగా డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మన కాకినాడ నగరంలో కాకినాడ పార్లమెంట్ ఏరియా అంతా కూడా ఏదైతే డాక్టర్ టీవీ రావు గారు బ్రదర్ అయినటువంటి మన పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారో వారిని ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించుకోవడం వారి మనసులో నాటుకుపోయింది. డాక్టర్ గారికి డబ్బే ధ్యేయంగా అయితే వీరు అమరావతిలోనూ హైదరాబాద్లోనూ ఆసుపత్రి పెట్టుకోవచ్చు. కేవలం మన కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో ఏదైతే హృదయ సంబంధ వ్యాధులు ఉన్నాయో వారందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ తంగెళ్ళ హార్ట్ కేర్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. డాక్టర్ గారు అస్తవాసి మంచిది. అనేక మంది మేము రికమెండ్ చేయడం జరిగింది. మీరు అపోలో ఆసుపత్రిలో అది ఉన్నప్పుడు డాక్టర్ గారు అస్తవాసి చాలా మంచిదండి, వారు చేయేస్తే ఎంతటి జబ్బు అయినా నయం అవుతుందని అనేక మంది పేషెంట్లు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా డాక్టర్ గారికి కావాల్సింది మొట్టమొదటి లక్షణం చిరునవ్వు. ఆ చిరునవ్వే పేషెంట్ యొక్క బాధని సగం తగ్గిస్తుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేటువంటి డాక్టర్ టీవీ రావు గారు ఆ చిరునవ్వు ఎప్పుడూ చెదరకుండా అర్ధరాత్రి కూడా 24/7 మరి పేషెంట్లకు అందుబాటులో ఉండి మా కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకి మరి వైద్యం అందిస్తున్నట్టుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. మనం ఇప్పటి వరకు ఈ గుండె చికిత్సల కోసం హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎక్కువగా వెళ్తూ ఉన్నాం. ఈ గుండె చికిత్సకి ప్రత్యేక వైద్య నిపుణులుగా పేరుగాంచినటువంటి డాక్టర్ టీవీ రావు గారు ఇక్కడ తంగెళ్ళ హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. వీరి యొక్క సేవలు మన పార్లమెంటు వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. డాక్టర్ తంగేళ్ళ వెంకటేశ్వరరావు. ఈరోజు నేను ఇక్కడ తంగేళ్ళ హార్ట్ కేర్ పేరుతో క్లినిక్ ఓపెన్ చేస్తున్నానండి. ఇంకా కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ 24/7 అవైలబుల్లో ఉంటూ ఇంకా మోర్ సర్వీసెస్ ఇవ్వాలి. నేను అపోలోలో వర్క్ చేస్తున్నాను, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. దాంతోపాటు అక్కడితో పాటు ఇక్కడ సెపరేట్ క్లినిక్ ఓపెన్ చేసి ఇంకా ఎక్కువ మంది పీపుల్కి సర్వీస్ చేయాలని మోటోతో ఇది ఓపెన్ చేశానండి. మీ అందరి సహకారం నాకు చాలా అవసరం.